హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. మొత్తానికైతే జూబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. దాదాపు 283 నామినేషన్ కూడా దాఖలైనట్టు తెలుస్తుంది. ఇటు ఫార్మా బాధితులు, అదేవిధంగా ఇటు ఓఆర్ఆర్ బాధితులు, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులు కలిపి దాదాపు 283 నామినేషన్ కూడా దాఖలైనట్టు తెలుస్తుంది. నిన్ననే కంప్లీట్ అయిందనమాట నామినేషన్లకి సంబంధించిన గడువు కూడా. సో ఇక మిగిలింది ఎలక్షన్సే. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పేరు ఖరారు చేశారనమాట. సో ఈ విధంగా 3 పార్టీల నుంచి అయితే వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ నేను చూశాము, సడన్ గా మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ సెకండ్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఒకవేళ అఫిడవిట్లో ఏమైనా ప్రాబ్లం ఉండి, ఆమె పేరు మీద ఏమైనా కేసులు ఉండి సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, ఒకవేళ ఎలక్షన్ అధికారి తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఎవరి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీతను ఒకవేళ తిరస్కరిస్తే వీళ్ళకు సెకండ్ ఆప్షన్ కింద ఇటు విష్ణువర్ధన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ మళ్ళీ సెకండ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఈమె పేరు మీద ఏమైనా అఫిడవిట్లో ప్రాబ్లం ఉండి తప్పుగా జరిగితే సెకండ్ అభ్యర్థిగా వీళ్ళను ఈయన నిలబెట్టారనమాట. సో ఈయన ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అదేవిధంగా పీజీఆర్ తన అనమాట. ఆయన ఆ పీజీఆర్ కూడా ఆ ఏరియాలో మొత్తం మంచి పేరుంది కాబట్టి అక్కడ ఇంకా గట్టిగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పకడ్బందీగా క్యాండిడేట్ లేరు కాబట్టి ఇటు పీజీఆర్ కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇటు నవీన్ యాదవ్ పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి వీళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనకే టికెట్ ఇచ్చింది. ఇటు బీజేపీ కూడా లంకాల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరు గెలుస్తారని చూసుకుంటే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఆయనకు కూడా మంచి పేరు ఉంది ఆ నియోజకవర్గంలో. ఆయన మరణం తర్వాత ఇటు వాళ్ళ భార్యకే సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికే వాళ్ళు దాదాపు ఆ నియోజకవర్గాన్ని మాగంటి సునీత వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కొడుకు కానీ ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అనేది కూడా వేచి చూడాలి. అదేవిధంగా ఇప్పుడు మెయిన్ మైనస్ ఏంటంటే ఇటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇటు ప్రత్యక్షంగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాడనమాట నవీన్ యాదవ్ కు. సో ఆ విధంగా ఏమన్నా హిందువుల ఓట్లు చీలి బీజేపీకి పడకుండా బీఆర్ఎస్ కి పడతాయా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే పరోక్షంగా ఇప్పటిదాకా ఆయన పరోక్షంగా ఇచ్చేవాడు మద్దతు, ఈసారి మాత్రం ప్రత్యక్షంగా ఇచ్చాడు. మా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కి మా మద్దతు ఇస్తాను కూడా ఎంఐఎం ప్రకటించింది. ఎందుకంటే ఆయన 2014లో ఎంఐఎం పార్టీ నుంచి నిలబడి 40,000 ఓట్లతో అక్కడ ఓడిపోయాడు అనమాట. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నవీన్ యాదవ్కి ఈసారి ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలని కూడా ఇటు ఎంఐఎం పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇటు కాంగ్రెస్ ఎంఐఎం ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని వీలు చూస్తున్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ వచ్చేసి లంకాల దీపక్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి. ఇంతకుముందు కూడా ఆయన 2023లో పోటీ చేసి దాదాపు 25,000 ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. ఈ విధంగా ఈసారైనా మనం లంకాల దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలని కూడా బీజేపీ చూస్తుంది అనమాట. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో దాదాపు అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ కే ఎక్కువ ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలైతే ఈయననే గెలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రత్యక్షంగా కూడా అసదుద్దీన్ కూడా ఇటు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి మన హిందువుల ఓట్లు గెలిచే పార్టీకే మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఇటు బీజేపీకి వేయకుండా ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చూస్తే సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ చూడాలి మరి, ఎందుకంటే ఇంకా దాదాపు 20 రోజుల టైం ఉంది కాబట్టి ఎవరిని ఏ పార్టీకి ఇంకా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీకి ఎటు సైడ్ వెళ్తారో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కి అయితే మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. బీఆర్ఎస్ కి గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నమాట. సో 20 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్ళిపోతారో మనం వేచి చూడాలి. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.